జై శ్రీరామ్. వెల్కమ్ టు మేరే మీడియా. అందరికీ కూడా నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తున్న సందర్భంగా అంటే 12వ తారీఖుకి జూన్ 12వ తారీఖుకి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కావస్తున్న సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏం సాధించింది, ఇంకేమైనా సాధించాలా, ఫెయిల్ అయిందా అనేటువంటి విషయాల్ని మనం కూలంకుషంగా కానీ పరిశీలిస్తే ఎన్నో ఆశలతోటి ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఘన విజయాన్ని అందించారు. అంటే ఎవరు ఊహించని విధంగా కూటమి ప్రభుత్వాన్ని అందరూ ఎక్కించారు. ఇటు జనసేన పార్టీకి స్ట్రైక్ రేటు 100కి 100% ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కూడా ఊహించిన విధంగా అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. భారతీయ జనతా పార్టీ కూడా కూటమితో జతగట్టి 8 సీట్ల వరకు సంపాదించి ముగ్గురు పటిష్టమైనటువంటి ఎవరు కూడా కదపలేని విధంగా స్ట్రాంగ్గా బలంగా ఒక జట్టు తయారైంది. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్, ఇటు పైన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీతో జతము కట్టినటువంటి తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వ అధికారంలో ఉంది. సో అందువల్ల అభివృద్ధికి ఏ రకంగానూ ఢోకా లేదు, ఉండదు, పరుగులు పెడుతుందని అందరూ కూడా ఆశించారు. కానీ దానికి వ్యతిరేకంగా విభిన్నంగా ఈరోజు పరిపాలన సాగుతుంది. అభివృద్ధి అనేది ఎండమావిలా కనపడింది, అందం ద్రాక్షలా కనపడింది తప్ప ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మొత్తం ఒక తమిళనాడు తరహాలో, బీహార్ తరహాలో కక్షపూరిత వ్యవహారాలకి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ముందు శత్రువులు ఎవరైతే ఉన్నాయో, శత్రువులు అంటే ఎవరు, ప్రధానంగా ప్రతిపక్షం. ఆ ప్రతిపక్షాన్ని మనం గతంలో ఎవడెవడు ఏం మాట్లాడాడు, వాళ్ళని ఏ రకంగా తొక్కియాలి, మనం అవకాశం ఇవ్వకూడదు, ఏదో రకంగా అక్రమ కేసులు బనాయించేసి కొన్ని సక్రమమైనటువంటి కేసులు, కొన్ని అక్రమమైనటువంటి కేసులు బనాయించి దీని మీద దృష్టి సారించింది తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని విస్మరించింది. ప్రజలకి సూపర్ 6 అని చెప్పి హామీలు ఇచ్చారు. సూపర్ 6లో ఎన్ని హామీలు నెరవేర్చారు ఒకసారి ప్రభుత్వమే చేసుకుని చెప్పాలి. ఆ హామీల గురించి నేను పూర్తిగా ఏమి వివరించట్లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, తల్లికి వందనం అన్నారు, చాలా చెప్పుకొచ్చారు. కానీ వీటిల్లో ఏదైనా ఫుల్ ప్లెడ్జ్డ్గా అమలు చేశారా కూటమి నేతలు చెప్పాలి. ఎందుకంటే ఒక బలహీనమైనటువంటి ప్రభుత్వం కాదు, బలమైనటువంటి ప్రభుత్వం. కానీ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు వీళ్ళు 1 సంవత్సరంలోనే చేశారు, టాప్ లెవెల్ దాటించేశారు. సో ఇంత అప్పు చేసినా కూడా అభివృద్ధి అనేది కనపడలేదు. పోనీ ఉద్యోగస్తులు ఏమైనా తృప్తి ఉందంటే ఉద్యోగస్తుల్లో తృప్తి లేదు. పోనీ మీ స్థానిక ఎమ్మెల్యేల్లో తృప్తి ఉందంటే స్థానిక ఎమ్మెల్యేల్లో అస్సలు తృప్తి లేదు. ఎందుకంటే బాటంగానే విమర్శించేస్తున్నారు. మొన్న మినీ మహానాడు అని చెప్పి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆ మినీ మహానాడు నిర్వహించిన సందర్భంగా సీనియర్ నేతలే బాటంగా విమర్శిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండడం ఎందుకు, అనవసరంగా ఎమ్మెల్యేగా ఎందుకే నొకడం, ఇంకో రకం ఇంకోళ్ళు లోకలకి ఎందుకు బయటపడుతుంది. కానీ అమరావతి నగరం స్పీడ్ పెరిగిందా, పోలవరం ప్రాజెక్ట్ స్పీడ్ పెరిగిందా, ఏమీ కనపడలేదు. ఎక్కడేసిన కొంగలు అక్కడే ఉంది. ఏదో మాటల్లో లేకపోతే పేపర్లోనూ ఇవి రాస్తున్నారు తప్ప అంతకంటే ఏమి లేదు. ప్రధానమంత్రి మోడీ గారిని ఒప్పించి రప్పించి అన్న ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ అన్న రప్పించారా, అది లేదు. ప్రధానమంత్రి గారు మోడీ గారి దగ్గర నుంచి మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వమే కదా ఏదైనా ప్రత్యేకంగా ఇవేనా పథకాలు గట్ట తెప్పించుకుని అమరావతి నగర అభివృద్ధికి కానీ లేకపోతే పోలవరం అభివృద్ధికి కానీ ప్రత్యేకమైన ఫండ్స్ అయినా తెచ్చారా. కానీ వాళ్ళు అవి అప్పిస్తున్నారు తప్ప వచ్చేయో లేవో తెలియని పరిస్థితి. రెండోసారి మోడీ గారు అమరావతి పునర్నిర్మాణానికి వచ్చినా కూడా ఆయన ఏమి ఇచ్చారన్నది మీరే సమాధానం చెప్పాలి. కానీ ఎక్కడికక్కడ సర్దుకుపోతూ కేంద్ర ప్రభుత్వంతో మన హక్కుల్ని సాధించుకునేటువంటి ప్రక్రియలో కూడా మెతక వైఖరిని అవలంబిస్తూ కేవలం ఇక్కడ ఏదైనా పనులు చేయాల్సి వస్తే మాకు నిధులు లేవు, లేకపోతే మా దగ్గర డబ్బులు లేవు, మీరు ఏమైనా ఉంటే సలహా ఇవ్వండి, ఎలా పెంచుతాము ఆదాయాన్ని అని చెప్పి ఒక నిరాశ నిస్పృహలతోటి కూడినటువంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్ని తీవ్ర గందరగోళంలో పెడుతున్నారు.
అదే మీరు ఎలక్షన్లోకి రాకముందు ఏ రకంగా అనేవారు? మాకు అభివృద్ధి చేయడం ఎలాగో తెలుసు, సంపదను సృష్టించడం తెలుసు అన్నారు. ఇప్పుడే ఉన్నారు సంపదని ఎలా సృష్టిస్తాం ఏమైనా ఉంటే మీరు చెప్పండి అంటున్నారు. అంటే మీ మాటకి చేతకి చాలా తేడా ఉంది. మాటకి చేతకి ఎక్కడా పొంతం లేదు. అంటే పొంతం లేని మాటలు వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ ప్రజల్ని చెవుల్లో మీరు క్యాబేజీలు పెడుతున్నారు, క్యాబేజీలు క్లారిఫార్లు పెడతారు. బట్ ప్రజల మట్టుకు ఇది గుర్తించుకుంటారు. ఎందుకంటే ప్రజలు సామాన్యులు, ప్రజలు బలహీనులు, ప్రజల దగ్గర ఆర్థిక స్తోమత అంతంత మాత్రం లేదు. వివాదాల్లో ఇరుక్కుని కేసుల్లో ఇరుక్కుంటే కనీసం లాయర్లు పెట్టుకుని కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకునేటువంటి స్తోమత కూడా లేదు. కాబట్టి ప్రజలు మౌనంగా అన్నీ భరిస్తున్నారు, బాధని పంటి కింద దిగమింగుకుంటున్నారు. కానీ మీరేమనుకుంటున్నారంటే ప్రజలు ఏం మాట్లాడలేదు కాబట్టి మా దగ్గర వ్యతిరేకత లేదనుకుంటున్నారు తప్ప మీరు యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో కానీ మీరు సర్వే చేయించుకోండి. సర్వే చేయించుకుంటే మీ మీద సంవత్సర కాలంలోనే ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుంది. ప్రభుత్వం ఉన్నాక ప్రజలని దృష్టిలో పెట్టుకుని ఏదైనా చేయాలి. ఇక్కడ కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట తీరు ఎలాగుందంటే ఏ పథకాలు కూడా ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందకూడదు అని స్పష్టతనిచ్చారు. కానీ అది కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం అంటే సరే ఎలక్షన్ వరకే రాజకీయాలు, ఎలక్షన్ తర్వాత రాజకీయాలులోని మీరు గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉండగా మీరు పలుమార్లు చెప్పారు నేను రాజకీయ సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడతాను తప్ప ఎక్కడ పడితే అక్కడ మాట్లాడని పలు సందర్భాల్లో చెప్పారు. బట్ మీరు అటువంటిది ఎలక్షన్లు అయిపోయాక కూడా మీరు ఆ దృష్టిలో పెట్టుకుని ఆ రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. గతానికి ఇప్పటికీ చాలా మార్పు ఉంది. మీరు ఏమన్నారంటే నాకు ఓటైనటువంటి కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏ రకమైనటువంటి పథకాలు అందకూడదని స్పష్టంగా చెప్పారు. మీరు అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? మీరు కొంతమందికే కాదు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి. అదే గతంలో ఇప్పుడు ప్రతిపక్షంగా ఉండేటువంటి నేత, గతంలో ముఖ్యమంత్రిగా ఉండేటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ప్రతి ఒక్క పథకం కూడా లబ్ధిదారులందరికీ కూడా ఖచ్చితంగా అందాలి. అది వీళ్ళు నాకు ఓటేసారా ఓటేలేదని చూడద్దు, ఎవరు ఏ పార్టీ అనేది చూడదు. ఎవరు ఏ పార్టీకి చెందినా కూడా లబ్ధిదారు అడిగితే అతను నిజంగా ఏమీ లేకపోతే వాళ్ళకి అన్ని పథకాలు అందవలసిందే. ఏ ఒక్కడు అందలేదని చెప్పినా కూడా నేను అధికారుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని స్పష్టంగా చెప్పారు. బట్ అని చెప్పి ఆయన పెద్ద మనిషి చాటుకున్నారు. బట్ మీరేం చెప్తున్నారు? ప్రతిపక్ష కార్యకర్తలకి ఏ రకంగానూ కూడా ఇవ్వద్దు అని స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాకుండా తిరుమల వ్యవహారంలో కూడా మీరు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి ఆ దేవుని కూడా బజార్కి ఇడిచేసేలాగా చేశారు. అంటే పొంతలేని వ్యవహారం, కల్తీ నెయ్యి వ్యవహారంలో అంటే అక్కడ రిపోర్ట్లు ఏమొచ్చాయి ఏదో వచ్చాయి. దానివల్ల ఏంటంటే మీరు ప్రతిపక్షం మీద ఏదైనా ఉంటే మీరు తీర్చుకొని తప్ప మధ్యలో దేవుడు లాగి ఆ రకంగా చేయడం ప్రజల మనోభావాలను కూడా గాయపరిచిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పూర్తి సమగ్ర విచారణ జరిపిన తర్వాత మాత్రమే మీరు ఏ రకంగా అడుగైనా ముందుకేయాలి తప్ప అంతకు మించి అడుగు ముందుకేయకూడదు. ఇకపోతే ఇంకా పోలీసులతోటి మీరు తీసుకున్నటువంటి చర్యలు ఎలాగ ఉంటాయి అంటే పోలీసుల చేత మీరు చేస్తున్నటువంటి పనులు ఎలాగున్నాయి అంటే అది మీకు తెలుసు. ఈరోజు పోలీసులు మరింత ముందుకే అడిగేసి ఓపెన్గానే ఛాలెంజ్లు విసురుతూ ఓపెన్గానే ప్రజలను టెర్రరైజ్ చేస్తున్నారు. ఎందుకంటే బహుశా మీరు ఎలాగా లేదన్నా మాకు ఎదురు తిరుగుని తీసుకొచ్చేయమంటున్నారు. పనులుగా వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళు కూడా వాళ్ళు చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా తప్పు చేసినాడు జైల్లోకి వెళ్తే అక్కడ జరిగేది 3rd డిగ్రీ, అది అందరికీ తెలిసిన వ్యవహారమే. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసులు దేశంలో ఎక్కడా లేని విధంగా బాటంగానే శిక్షలకు గురి చేసేటువంటి విధానాలకి తెరలేపారు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఏ పోలీసుకైనా కేసు పెట్టి కోర్టుకు అప్పచెప్పడం వరకే తప్ప అతను శిక్షించేటువంటి అధికారం ఏ రకంగా లేదు. ఈ విషయం అంతా తెలిసినప్పటికీ దేశవ్యాప్తంగా కూడా పోలీసులు తమకు నచ్చని వ్యక్తుల పట్ల 3rd డిగ్రీ అన్నది 4 గోడల మధ్య ఇస్తుంటారని తెలుసు. బట్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు తొట్టతొలిసారిగా పబ్లిక్లో రోడ్ల మీద తీసుకొచ్చి 3rd డిగ్రీ ఇవ్వడం అన్నటువంటి విషయాన్ని చేసి
రాజ్యాంగాన్ని కించపరిచేలాగా చేశారు. ఎందుకంటే ఏ ఉద్యోగమైనా ఇచ్చింది రాజ్యాంగాన్ని కాపాడతారని, రాజ్యాంగాన్ని గౌరవిస్తారని చెప్పి. రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి మీరు అఫ్కోర్స్ తెనాల్లో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నాను. తెనాల్లో జరిగిన సంఘటనలో వాళ్ళు నిందితులే కావచ్చు, పాత నేరస్తులే కావచ్చు, పాత ముద్దలే కావచ్చు, గంజాయి అమ్ముతూ ఉండొచ్చు. కానీ అసలు మీ పోలీసులు అక్కడికి ఎందుకు వెళ్ళారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ పడవలసిన అవసరం ఏంటి? వాళ్ళు ఏమన్నా అంటే పోలీస్ స్టేషన్ పిలిపిస్తే వాళ్ళే వస్తారు కదా. మీరు వెళ్ళి వాళ్ళ ప్రెమిసెస్కి వెళ్ళి గొడవపడి ఆ తర్వాత అక్కడ మీ కానిస్టేబుల్ చెప్పిన విషయాన్ని మీరు పరిగణలో తీసుకుని అవతలోడిని మాట్లాడకుండా చెప్పా పెట్టకుండా రాత్రుల మీద తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్లో వచ్చి పోలీస్ స్టేషన్లో కోటింగు తర్వాత ఏమో ఆమె అన్నాడు నడిబజార్లోకి తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చోబెట్టి అరికాల మీద కోటింగులు ఇలాగిచ్చి ప్రజాస్వామ్యంలో ఒక మచ్చ తెచ్చారని నేను అనుకుంటున్నాను. ఈ మచ్చ ఎవరికి తగులుతుందంటే మీకు ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ ప్రస్తుత ప్రభుత్వం మీద మతుకు పడుతుంది. అయితే దీన్ని ప్రభుత్వ నేతలు ఖండించలేదు సరికదా, సమర్థించుకుంటూ వచ్చారు. సాక్షాత్ హోమ్ మినిస్టర్ గారే దాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసి వాళ్ళకి కులం ఉంటుందా నిందితులకి అన్నారు. నిందితులకి ఎప్పుడు కులం ఉండదు. కానీ ఇదే విషయాన్ని మీరు గమనించాలి కదా. మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీరు రాజకీయాలు ఎలా చేశారు? కుల ప్రస్తావన లేకుండా మీరు ఎక్కడైనా రాజకీయాలు చేశారా? అంటే మీ వరకు వచ్చేటోడు ఒకటి, అయ్యో తప్పు జరిగింది అలా కొట్టకూడదు, మేము మందలిస్తాము అధికారులని, లేకపోతే ట్రాన్స్ఫర్లు చేస్తాము, నడు రోడ్డు మీద తీసుకొచ్చి ఈ రకంగా చేసేటువంటి వ్యక్తులని రాజ్యాంగాన్ని కాపాడమే ప్రథమ కర్తవ్యం అని అనుంటే చాలా అందంగా ఉండేది. కానీ దురదృష్టవశాత్తు అది లేదు సరికదా, మీరు సమర్థించుకుంటూ వచ్చారు. దీన్ని బట్టి మీ ప్రభుత్వ విధానం ఏంటంటే ప్రజలు ఒక అవగాహనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది జరగక నా వారం రోజుల తర్వాతే మరొక కేసు ప్రకాశం జిల్లాలో ఏదో సీసీటీవీ ఫుటేజీల్లో ఏదో వాళ్ళకి సమాచారం కావాలని ఒక ఇంట్లోకి డైరెక్ట్గా ఎస్ఐ గారు వెళ్ళడం, వాళ్ళ ఇంటి పెద్దలేరని చెప్పి ఆవిడ తృణీకరించడంతో ఆయనకు కూడా మాట్లాడి నేను సాయంత్రం వస్తాను, నాకు పోలీసుల మీద నమ్మకం లేదంటే మా మీద నమ్మకం లేదా అని చెప్పి దౌర్జన్యంగా ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఏ రకమైనటువంటి పెద్దల నుంచి అనుమతి లేకుండా మీరు ఆవిడ ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్ళి ట్రెస్పాస్ చేసి ఇంట్లోకి వెళ్ళి ఆవిడ తోసి ఒక స్త్రీని కూడా లేడీ కానిస్టేబుల్ లేకుండా, ఇది అత్యంత ఘోరం. అంటే నిజంగా అడుగుతున్నాను ఆ ఎస్ఐ గారిని, మీకు రైట్ ఉందా ఇళ్లలోకి వెళ్ళి మీ అంతటి మీరుగా కోర్టు అనుమతి లేకుండా ఎవరింట్లోకి పెట్టి వాళ్ళ మీరు సెర్చ్ చేసేస్తారా? రేపు పొద్దున మీ ఇళ్లలోకి ఇంకో అధికారులు వచ్చేసి సెర్చ్ చేస్తే కుదురుతుందా? దేనికైనా పద్ధతి ఉండాలి కదా సార్. నోటీసులు ఉండాలి, కోర్టుకి వెళ్తే కోర్టు సెర్చ్ వారెంట్ ఇస్తుంది. పోనీ అతను ఏమన్నాడా సాయంత్రం వచ్చి ఇస్తానంటే నాకు నమ్మకం లేదని అన్నాడు. గౌరవించాలి కదా. అంత ఈగోకి తీసుకుని మా మీద నమ్మకం లేకపోవడం, అతను నమ్మకం లేకపోవడం కూడా లేదని చెప్పాడు. గతంలో ఆయన ఏదో కంప్లైంట్ ఇచ్చుకున్నాడు, ఆ కంప్లైంట్ మీద ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోలేదు కూడా ఆయన అన్నాడు. దాన్ని తట్టుకోలేక మీరు వాళ్ళ మీద దౌర్జన్యం చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా తప్పు. ఇవన్నీ కూడా మీ వరకు పరిమితం అవుతే పర్లేదు, కానీ ఈ రాష్ట్రం అంతా కూడా వైరల్ అయింది, ఉభయ రాష్ట్రాల్లో వైరల్ అయింది. ఇది ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ కూటమి ప్రభుత్వమే పడుతుంది. సో మరి ఇది తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా మీ ప్రభుత్వ విధానం అని లోపాయికారిగా మీరు చెప్పుకుంటూ రావడం వల్ల జరిగిందనేటువంటి విషయాలు ప్రస్తావన పక్కన పెడితే, కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరంలో మటుకు చాలా వరకు ఫెయిల్ అయింది అని మటుకు మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ప్రజల స్థానిక అవసరాలని ఏమీ తీర్చలేదు. మేము ఫెయిల్ అయిందని మేము అనక్కర్లేదు, ఎందుకంటే మీ ఆనాడు సందర్భంగా మీ నేతలే బాహాటంగా చెప్తున్నారు. ఎక్కడ సక్సెస్ అయ్యారంటే కూటమి నేతలు గతంలో ఆ రెడ్ బుక్లో రాసుకున్నటువంటి పేర్లు వాళ్ళని టక్కమని రెస్ట్ లేకుండా ఏరుస్తూ ఉండడంలో సక్సెస్ అయ్యారు. అంటే వాళ్ళు ఒక్కసారి మీ టార్గెట్లోకి వచ్చి ఒకసారి ఒక కేసు పెట్టించుకుంటే అతను బయటకు వచ్చాక రెండో కేసుతో రెడీగా ఉంటారు. అంటే అతను ఇంచుమించు మీరు ఒక 90 రోజులు, నెల రోజులు, ఒక 100 రోజులు, 200 రోజులు మీరు ఖచ్చితంగా టార్గెట్ ప్రకారం అతను జైల్లో ఉండాలని నిర్ణయించుకున్నారేమో. ఓ 10-15 చోట్ల కేసులు పెట్టిస్తున్నారు. ఆ రకంగా కేసులు పెట్టడానికి చట్టం ఒప్పుకుంటారా లేదన్నది కూడా మీకు సంబంధించిన న్యాయ నిపుణులు ఉంటారు. న్యాయ నిపుణులు కూడా సలహాలు తీసుకుని ఏ రకంగా అయితే బాగుంటుంది అనేది ముందుకెళ్తే బాగుంటుంది తప్ప
ఈ ఇంపాక్ట్ కూడా మీ మీద పడుతుంది. ఎందుకంటే ఏది దాస్తే దాగదు. 4 గోడల మధ్య వ్యవహారం అన్నది నడిబజార్లో వ్యవహారం కింద మారిపోయింది. నడిబజార్లో వ్యవహారం అంటే మీరు ఏం చేసినా కూడా ప్రజలకి నిమిషాల మీద తెలిసిపోతుంది. ఈరోజు యూట్యూబ్లో సోషల్ మీడియాలో వీడియోలు ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఎన్నో ఉన్నాయి. ఏదో ద్వారా ప్రజల వరకు సమాచారం చేరుతుంది. చేరడంలో ప్రజలు కూడా ఖచ్చితంగా న్యాయ నిర్ణేతలుగా మారతారు. మనకి ప్రధానంగా ఏంటంటే ఒకసారి ఎంచుకున్న ప్రభుత్వాన్ని రెండోసారి ఎంచుకోరు. మరి దానికి కారణం ఏంటో తెలియదు. ఇంకా చాలు అనుకుంటారు. ప్రజలు కూడా మెతక స్వభావాలు, మృదు స్వభావాలు. ఎందుకంటే ఈసారి వాళ్ళు చేశారు కదా, రెండోసారి ఇంకోళ్ళకి ఇద్దాం అనుకునేటువంటి స్వభావం. అలాగ అనుకుంటున్న సందర్భంలో అసలే మీరు ఏ పని చేయకుండా ఉంటే ప్రజలకు మరింత ఖచ్చితంగా అవతల ప్రభుత్వానికి 2029లో ఘనస్వాగతం పలికేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మీ పరిస్థితులు ఎలా మారుతాయి అనేటువంటిది గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రజలకి ఎవరు వచ్చినా ఒకటే. ఎందుకంటే ఇక మీద ప్రజలు రెడీ అయిపోయారు. మీరు ఇలా చేశారు కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే నెక్స్ట్ గవర్నమెంట్ అంతకంటే ఎక్కువగా అరుస్తుంది అణచివేయడంలో. ఈ అణచివేయడం మీరు అణచివేస్తే అణచివేయచ్చు. ప్రజల సమక్షంలో భయభ్రాంతులు చేసే విధంగా ప్రజలను అణచివేయడం అన్నది ప్రజలు కొంచెం భయపడుతున్నారు. భయపడి ఏం మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా ఎందుకో దిగాలు పడుతున్నారు. ప్రజలకి భద్రత కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ప్రజలు భయపడేలాగా చేయకూడదని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.